నేపాల్లో రాజకీయ సంక్షోభం మరింతగా ముదిరిపోయింది. నిరసనల పర్వం పీక్ స్టేజ్ ను మించిపోయింది. సోషల్ మీడియాపై నిషేధంతో మొదలైన రచ్చ కాస్త నేపాల్లోని ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల్ని తగలబెట్టేసే వరకు చేరింది. ప్రధాని రాజీనామాతో నిరసనకారులు శాంతించకపోవడంతో దేశం సైన్యం చేతుల్లోకి వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు అటు భారత్పై కుట్రలు కుతంత్రాలు పన్నిన పొరుగు దేశాలన్నీ కూడా వరుసగా సంక్షోభాల్లో చిక్కుకుంటున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ప్రధాని రాజీనామా చేసినా నేపాల్లో పరిస్థితి అదుపులోకి రాలేదు. రెండో రోజు నిరసనకారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ ప్రైవేటు భవనాలపై విరుచుకుపడ్డారు. ఏకంగా మంత్రులు, దేశ ప్రధాని అధికారిక నివాసాలకు, మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు నిరసనకారులు. న్యూ బనేశ్వర్లోని పార్లమెంటు భవనంపై నిరసనకారులు దాడి చేసి నిప్పు పెట్టారు. పార్లమెంటు ప్రాంగణంలో వాహనాలకు నిప్పు పెట్టి లోపల ప్రధాని సహా మంత్రుల కార్యాలయంను ధ్వంసం చేశారు. ఢిల్లీలోని మాజీ ప్రధాని జాలానాథ్ ఖనాల్ ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఆయన భార్య రాజ్యలక్ష్మి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కన్నుమూశారు. నేపాల్ అధ్యక్షుడు కూడా నిరసనకారుల ఆగ్రహం నుంచి తప్పించుకోలేకపోయారు. ఆయన నివాసాన్ని ముట్టడించి విధ్వంసం సృష్టించి నిప్పంటించారు. అధ్యక్షుడి అధికారిక నివాసంతో పాటు సొంతింటికి కూడా నిప్పు పెట్టారు. భక్తపూర్లోని మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఇంటికి కూడా నిరసనకారులు నిప్పంటించారు. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాకు చెందిన బుధనీలకంఠ నివాసాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. ఆయా పరిణామాలతో నేపాల్ అధికార పార్టీ నేతలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. మంత్రులతో పాటు ఎంపీలు కూడా రాజీనామా చేస్తున్నారు. ఆర్థిక మంత్రి విష్ణుప్రసాద్ పౌడేల్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా, ఆయన సతీమణి విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్బా పైన ఆందోళనకారులు దాడి చేశారు. చివరికి నేపాల్ సుప్రీంకోర్టు భవనాన్ని కూడా ధ్వంసం చేసి నిప్పంటించారు. అలాగే రాజకీయ పార్టీల కార్యాలయాలు కూడా నిరసనకారులకు టార్గెట్ అయ్యాయి. సిపిఎన్ మావోయిస్టు సెంటర్ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు. కాట్మండ్ నేపాలీ కాంగ్రెస్ కార్యాలయానికి కూడా నిరసనకారులు నిప్పంటించారు. అటు నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ పొగలు ఎగిసి పడుతుండటంతో ఎయిర్పోర్ట్ ని మూసివేశారు. ఫలితంగా పలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే భారత్ చుట్టూ ఉన్న పొరుగు దేశాలన్నీ సంక్షోభంలో కుట్టుమిట్టాడుతున్నాయి. ఏ దేశాలు భారత్ ను తూలనాడాయో, ఏ దేశాలు మనపై కుట్రలు కుతంత్రాలు చేశాయో, చైనా అండ చూసుకుని రెచ్చిపోయాయో ఇప్పుడు అవన్నీ నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఆ మధ్య పాకిస్తాన్, మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్, ఇలా భారత్ పొరుగు దేశాలన్నీ రగిలిపోతున్నాయి. ఇటీవల నేపాల్ ప్రధాని ఓలీ భారత్ పై ఎంతగానో విషం కక్కారు. కరోనా కాలంలో చైనా కన్నా ఇండియా వైరస్ డేంజర్ అంటూ అవమానించారు. తెల్లారలేస్తే భారత్ పై ద్వేషంతోనే బతికే కేపీ శర్మ ఓలీ ఇప్పుడు బతుకు జీవుడా అంటూ పారిపోతున్నాడు. ఒక్క నేపాలే కాదు, చైనా పన్నిన వలలో చిక్కుకున్న ఆయా పొరుగు దేశాలన్నీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ భారత్ పై విషం గక్కి మన దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాలు చేశాయి. కానీ ఇప్పుడు అవే దేశాలు సంక్షోభంలో అల్లాడుతూ ఆందోళనకారుల మంటల్లో దహనమవుతున్నాయనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి.